దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ శ్రోతలారా, వీక్షకులారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు, నా హృదయంలో పుట్టించిన తలంపును బట్టి దేవదేవునికి క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా ఈ అంశానికి సంబంధించిన వీడియో అనేది ఆదివారం రాత్రి మా మందిరంలో రికార్డ్ చేయబడింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ రికార్డింగ్ అనేది డిలీట్ అయిపోయింది. సో అందుకే మరలా మీ అందరి కోసం ఈ వీడియోని రికార్డింగ్ చేసి మరీ అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని చివరి వరకు ఈ వీడియోని వీక్షించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఆరాధనలో మేము గత కొన్ని వారాల నుంచి బైబిల్ గ్రంథంలో నుండి ఒక అంశాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. అదేంటంటే యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల గురించి. కేవలం యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల గురించి మాత్రమే కాదు, ఆ 12 మంది కుమారులలో నుంచి వచ్చినటువంటి 12 గోత్రాల ప్రజల గురించి కూడా బైబిలులో మనకు లభ్యమైన సమాచారం మేరకు ధ్యానిస్తూ రావడం జరిగింది. యాకోబు గారికి మొత్తం 13 మంది పిల్లలు, ఒక ఆడపిల్ల, 12 మంది మగపిల్లలు. ఆడపిల్ల పేరు దీనా, ఆమెను కాస్త పక్కన పెడితే 12 మంది మగపిల్లల పేర్లు మనందరికీ తెలుసు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి, దాను, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామిను. ఈ 12 మంది కుమారులలో ఇప్పటి వరకు యాకోబు గారి యొక్క జ్యేష్ఠ కుమారుడైన రూబేను గురించి, ఆ రూబేనులో నుంచి వచ్చినటువంటి రూబేనీల గురించి నేర్చుకోవడం జరిగింది. అంతేకాదు యాకోబు గారి యొక్క 2వ కుమారుడైన షిమ్యోను గారి గురించి, షిమ్యోనులో నుంచి వచ్చినటువంటి షిమ్యోనుల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. అంతేకాదు యాకోబు గారి యొక్క 3వ కుమారుడైన లేవి గురించి, లేవి గారి కుటుంబం గురించి, ఆ లేవి గారిలో నుంచి వచ్చినటువంటి లేవీల గురించి కూడా బైబిల్లో మనకు లభ్యమైన సమాచారం మేరకు నేర్చుకోవడం, ధ్యానించడం జరిగిందనమాట. అందులో భాగంగా లేవీల గురించి ధ్యానిస్తున్నప్పుడు దశమ భాగం గురించిన ప్రస్తావన వచ్చింది. అందుకే ఈ రోజున దశమ భాగం గురించినటువంటి పూర్తి వివరణ మీకు అందించే ప్రయత్నం నేను చేయాలని ఆశపడుతున్నాను. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇంతకు మునుపు దశమ భాగం గురించి మీరు ఏవైతే విన్నారో వాటన్నిటిని కాస్త పక్కన పెట్టి ఖాళీ మనసుతో, ఎంటీ మైండ్తో ధర్మశాస్త్రములో లేదా దశమ భాగం గురించి బైబిల్లో ఏమి రాయబడిందో ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దశమ భాగం గురించి చాలా మందికి తెలియకపోవటం వలన ఈరోజు క్రైస్తవ్యం అనేది నవ్వులు పాలయ్యే పరిస్థితి అనమాట. అంటే క్రైస్తవేతరులైన వారు మరి దశమ భాగం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అపహాస్యం చేయటం, వ్యంగ్యంగా మాట్లాడటం, తోలనాడటం వంటివి అనేకమైన కార్యక్రమాలు చేస్తారు. చాలా బాధ కలుగుతుంది. అయితే వారికి తెలియదు కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో ఉన్న వారికి కూడా దశమ భాగం గురించినటువంటి పూర్తి విషయాలు తెలియకపోవడం అనేది ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత బాధకు గురి చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే దశమ భాగం గురించినటువంటి పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా మీకు అందించాలని నేను ప్రయత్నం పడుతున్నాను. సో చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. రైట్. దశమ భాగం అంటే ఏమిటి? ఒక వ్యక్తికి తన సంపాదనలో నుంచి, తన ఆదాయంలో నుంచి, తనకు వచ్చిన లాభంలో నుంచి 10వ వంతు 10% దేవుడికి చెల్లించడం అనేది ఏదైతే ఉందో దాన్ని దశమ భాగం అంటారు. దశమ భాగాన్ని హీబ్రూ భాషలో మాసర్ అంటారు. మాసర్. మాసర్ అనే పదానికి అర్థం 10వ వంతు. ఒక వ్యక్తికి తనకొచ్చిన ఆదాయంలో నుంచి 10% దేవుడికి చెల్లించడం అనేది ఏదైతే ఉందో దాన్ని దశమ భాగంగా బైబిల్ చెప్తుంది. అయితే ఈ దశమ భాగం అనేది బైబిల్లో మొట్టమొదటిగా ఎక్కడ కనిపిస్తుంది? మొట్టమొదటిసారి బైబిల్లో దశమ భాగం గురించిన ప్రస్తావన ఎక్కడుంది? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఏ విధంగా ఇచ్చారు? దశమ భాగం గురించి దేవుడు ఏం చెప్తున్నారు? బైబిల్లో ఏం రాయబడింది? నేటి సేవకులు ఏం బోధిస్తున్నారు? వీటన్నిటిని గురించి కూడా కులంకుశంగా ఒక్కొక్కటిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా దశమ భాగం గురించిన ప్రస్తావన ఎక్కడుంది? ఆ సందర్భాలు బైబిల్లో చూద్దాం. బైబిల్లో అబ్రహాం అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా మరి మెల్కీసెదెకు అనే ఒక రాజుకి ప్లస్ యాజకునికి, అంటే 2 బాధ్యతలు కలిగినటువంటి, 2 హోదాల్లో ఉన్నటువంటి, 2 పదవుల్లో ఉన్నటువంటి మెల్కీసెదెకు అనే ఒక రాజుకి, యాజకునికి అబ్రహాం గారు ఏం చేశారంటే 10వ వంతు చెల్లించినట్టుగా మనం చూడగలం. అంటే దశమ భాగం ఇచ్చినట్లుగా చూడగలం. ఒకసారి ఆ సందర్భాన్ని చూడండి.
ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక నీవు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాననే మాట కనిపిస్తుంది చూడండి. అంటే అబ్రహాము గారు తన బంధువు అయినటువంటి లోతు గారిని విడిపించే క్రమంలో రాజులతో యుద్ధం చేసి మరి విజయోత్సాహంతో తిరిగి వస్తున్న క్రమంలో ఆయనకి మెల్కీసెదెకు అనే ఒక రాజు ఎదురుపడ్డారు. ఆయన ఎదురుపడిన తర్వాత మరి అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో నీకింత గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టిన దేవుడు స్తుతింపబడును గాక అని, మరి ఆ దేవుడి వలన నీవు ఆశీర్వదింపబడాలని అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్నాడు, ప్లస్ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఆ రాజు లేదా ఆ యాజకుడు. అప్పుడు వెంటనే అబ్రహాము గారు ఏం చేస్తున్నారంటే ఆ మెల్కీసెదెకు అనే రాజుకి లేదా యాజకునికి 10వ వంతు చెల్లించినట్టుగా మనం చూడగలం. 10వ వంతు అంటే దశమ భాగము. అబ్రహాము గారి కంటే ముందు ఎవ్వరు కూడా దశమ భాగం ఇచ్చినట్టు లేదా 10వ వంతు ఇచ్చినట్టు మనకు కనపడదు. మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనే వ్యక్తి మరి మెల్కీసెదెకు అనే వ్యక్తికి దశమ భాగం ఇచ్చినట్టుగా 10వ వంతు చెల్లించినట్టుగా మనకు కనపడుతుంది. ఇంతవరకు బాగుంది. ఎందుకని అబ్రహాము గారు దశమ భాగం ఇచ్చారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇచ్చారు? దేవుడు ఏమైనా చెప్పారా? లేదు, దేవుడు చెప్పలేదు. దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చారా? లేదు, దేవుడు ఆజ్ఞ అంటే ఏమి ఇవ్వలేదు. పోనీ అబ్రహాము గారు ఇచ్చారంటే అబ్రహాము గారికి స్ఫూర్తిగా ఎవరైనా ముందున్నారా అంటే అబ్రహాము గారి కంటే ముందు ఎవరు లేరు. ఎవరు కూడా దశమ భాగం ఇచ్చినటువంటి దాఖలాలు బైబిల్లో ప్రస్తావించబడలేదు. మొట్టమొదటిగా అబ్రహాము గారే దశమ భాగం ఇచ్చారు. ఎందుకు దశమ భాగం ఇచ్చారు అనేది మనం ఆలోచించగలిగితే అబ్రహాము గారి దశమ భాగం ఇవ్వటంలో మనకేం కనిపిస్తుందో తెలుసా అండి? దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కనబడుతుంది. 2, దేవుని పట్ల అమితమైన కృతజ్ఞత అనేది కనబడుతుంది. దేవుని పట్ల గౌరవం కనబడుతుంది. దేవుని పట్ల భక్తి మరి మర్యాద ఇవన్నీ కూడా అబ్రహాము గారిలో కనబడుతున్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము గారు దశమ భాగం ఇవ్వటంలో దేవుని పట్ల కృతజ్ఞత, మర్యాద, గౌరవం, భక్తి ఇవన్నీ కనపడుతున్నాయి. అంటే కృతజ్ఞతగా అబ్రహాము గారు దేవుడు తనకు విజయాన్ని ప్రసాదించినందుకు మరి దశమ భాగం రూపంలో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఇది మొదటి సందర్భం. ఆ తర్వాతి కాలంలో అబ్రహాము గారి మనవడైనటువంటి యాకోబు గారు కూడా దేవునికి మొక్కుబడి చేసుకునేటప్పుడు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము దయచేసి చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. 22వ వచనం చూడండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. యాకోబు గారు మొక్కుబడి చేసుకున్నారు. అంటే దేవునికి దశమ భాగం ఇస్తాను అంటే తన రాబడి అంతటిలో కూడా 10వ వంతు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. ఎందుకు మొక్కుబడి చేసుకున్నాడు? కృతజ్ఞత. అంటే దేవా, నన్ను కాపాడుతున్నావు, తినడానికి ఆహారాన్ని ఇస్తున్నావు, మరి నా శరీరాన్ని కాపాడుకోవడానికి వస్త్రాలను ఇస్తున్నావు, రాకపోకల్లో తోడుగా ఉంటున్నావు, మరి నాకెంతో సంపాదనను అనుగ్రహిస్తున్నావు అని కృతజ్ఞతగా దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. అంటే నాకు వచ్చే ప్రతి దానిలో నుంచి కూడా నీకు దశమ భాగం చెల్లిస్తాను నాయన అని దేవునితో మొక్కుబడి చేసుకున్నట్టుగా మనం చూడగలం. యాకోబు గారు మొక్కుబడి చేసుకుంటున్నాడంటే మరి యాకోబు గారి కంటే ముందు అబ్రహాం అనే ఆయన చరిత్రలో కనబడుతున్నాడు కాబట్టి అబ్రహాము గారిని స్ఫూర్తిగా తీసుకొని యాకోబు గారు చేశాడంటే ఒక అర్థం ఉంది.
కానీ అబ్రహాం గారి కంటే ముందు ఎవరు లేరు కదా, మరి వీళ్ళు ఎందుకు చేశారు? ఒకటే చెప్తున్నాను, అబ్రహాము గారు చేయడం వెనక ఉన్న ఆంతర్యం, యాకోబు గారు చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఒకటే. దేవుని పట్ల వారికున్న కృతజ్ఞతను క్రియలలో, అనగా దశమ భాగం రూపంలో, 10వ వంతు రూపంలో వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దశమ భాగం గురించిన ప్రస్తావన ప్రారంభంలో, అనగా ఆది కాండంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు ఇవి. అంటే ఆజ్ఞ లేనప్పుడు, ఒక రూల్, చట్టం అనేది లేనప్పుడు మరి అబ్రహాం గారు ఇచ్చారు, అలాగే యాకోబు గారు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇకపోతే మరి దేవుడు ఇశ్రాయేలులకి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూడగలం. దశమ భాగం గురించినటువంటి ఆజ్ఞను ఖచ్చితంగా ఇచ్చినట్టుగా చూడగలం. ఇశ్రాయేలులకి ఏమని ఇచ్చారు అని అంటే, ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్య నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని మాట్లాడుతున్నాడు. తర్వాత 21వ వచనం, ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. 24వ వచనం, అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలుల మధ్య స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. చదవబడిన ఈ వాక్యాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు ఇశ్రాయేలులకు ఆజ్ఞించారు ఏమని? దశమ భాగం మీరు చెల్లించాలి అని. ఎవరికి చెల్లించమన్నాడు? తమ సహోదరులైన లేవీయులకి చెల్లించమన్నాడు. ఎందుకు చెల్లించమన్నాడు? ఈ విషయాలు మనకు తెలియాలి. అంటే దేవుడు ఎవరికి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. ఇశ్రాయేలులకు చెప్తున్నటువంటి మాటలు, ఈ విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరలా మీకు బలంగా గుర్తుండాలని చెప్తున్నాను. కేవలం ఇశ్రాయేలులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు దశమ భాగం చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? లేవీయులకు చెల్లించాలి. లేవీయులకు ఎందుకు చెల్లించాలి అని అంటే, బాగా చెప్తాను, జాగ్రత్తగా చెప్తాను వినండి. లేవీయులు అనే వారికి దేవుడు కనాను దేశంలో భూభాగం అంటూ ఏమి ఇవ్వలేదు. వారికి మిగిలిన వాళ్లకు లాగా స్థలము కానీ, పొలాలు కానీ, భూభాగం కానీ ఏమి ఇవ్వలేదు. వారికంటూ ప్రత్యేకమైన స్వాస్థ్యం అంటూ ఏమీ లేదు. ఎందుకు? దేవుడే వారి స్వాస్థ్యం, దేవుడే వారి భాగం, దేవుడే వారి ఆస్తి. మిగిలిన వారికి ఇచ్చినట్టుగా లేవీలకు ఎందుకు ఇవ్వలేదంటే, మిగిలిన వారు చెయ్యనిది లేవీలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే, సినాయి పర్వతం దగ్గర మోషే గారు కొండ మీద ఉన్నప్పుడు ధర్మశాస్త్ర గురించి, ఆజ్ఞల గురించి, మందిరం గురించి దేవుడు విస్తారంగా మోషే గారితో మాట్లాడుతున్నారు. 40 రోజులు ఆయన కొండ మీద ఉన్నప్పుడు కిందున్న ఇశ్రాయేలులందరూ కూడా విసిగి వేసారిపోయి, ఆ మోషే అని వాడు ఏమైపోయాడో మాకు తెలియదు, అసలు బతుకున్నాడో చచ్చిపోయాడో మాకు తెలియదు అని చాలా దారుణంగా మరి మోషే గారి గురించి మాట్లాడటం. ఇక ఉన్నటువంటి అహరోను గారి మీద చాలా సీరియస్ గా మాట్లాడి, ఇదిగో మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయమని చెప్పి మరి బలవంతం చేసినప్పుడు అహరోను గారు వారి పరిస్థితిని బట్టి మరి అప్పటికప్పుడు ఒక దూడను తయారు చేసి వారి ముందు పెట్టడం, మరి ఆ దూడను ఎదురుగా పెట్టుకొని వారు నాట్యం చేయటం, మరి తినడం, త్రాగడం, విందు చేయడం, అల్లరి చేయడం, ఇదంతా కూడా చోటు చేసుకుంది. అప్పుడు మోషే గారు పైనుండి కిందకు వస్తున్నప్పుడు అదంతా చూసినటువంటి మోషే గారు చలించిపోయారండి, చాలా బాధపడ్డాడు. అప్పటి వరకు దేవుడు ఏ విషయాలైతే చెప్పాడో వాటన్నిటినీ బట్టి మోషే గారు చాలా బాధపడ్డాడు. అంటే నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని పొందకూడదు, ఈ ఆజ్ఞలు ఇచ్చాడు కదా. అలా చెప్పాడో లేదో కిందకి రాగానే మరి దేవుని స్థానంలో ఇంకొక దాన్ని పెట్టి పూజిస్తుండడం, వాళ్ళు నాట్యం చేయడం, దేవుడి పేరుతో తప్పుడు కార్యక్రమాలు చేయడం అనేది మోషే గారు చూసి చాలా బాధపడిపోయారు. అట్ ద సేమ్ టైం ఆయన చాలా కోపగించుకున్నారు. అప్పుడు మోషే గారు మరి దేవుని ప్రతినిధిగా, దైవజనుడిగా నిలబడి ఒక పిలుపునిచ్చాడు. దేవుని పక్షాన ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసేయండి అన్నారు. దేవుని పక్షాన ఉండదలిచిన వారు నా దగ్గరికి రండి అని పిలుపునిచ్చినప్పుడు ఇశ్రాయేలుల 12 గోత్రాల వారిలో కేవలం లేవీయులు మాత్రమే స్పందించి, లేవీయులు మాత్రమే ఆ పిలుపుకు లోబడి మరి మోషే గారి పక్షాన చేరడం అనేది మనం చూస్తాం. ఇదంతా కూడా
నిర్గమాకాండ 32వ అధ్యాయంలో కనిపిస్తుంది. కావాలంటే మీరు తర్వాత చదవండి. దేవుడు మోషే గారి ద్వారా పిలిచినప్పుడు లేవీలు మాత్రమే స్పందించి వచ్చారు. అందుకే దేవుడు సంతోషపడి మరి వారిని ఆశీర్వదించాడు. ఏమని? ఇదిగో ఇక నుంచి లేవీలు నా మందిరంలో సేవకులుగా, నా మందిరంలో పరిచర్య చేసే పరిచారకులుగా నేను నియమిస్తున్నాను అన్నాడు. అంటే దేవుని సేవ చేసే భాగ్యం మరి తండ్రి శాపానికి గురైనటువంటి లేవీలకు దక్కింది. లేవీలకు ఆ భాగ్యం దక్కింది, ఆ ధన్యత దక్కింది. మిగిలిన గోత్రాల వారికి లేనటువంటి భాగ్యం, ధన్యత కేవలం లేవీలకు మాత్రమే దక్కింది. లేవీలకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీరు నా మందిరంలో సేవ చేయాలి, మీరు నా పని చేయాలి, మీరు నాకు పరిచారకులుగా ఉండాలి, మీరు నాకు యాజకులుగా ఉండాలి అని దేవుడు లేవీలకు పిలుపునిచ్చాడు. వెంటనే లేవీలు సంతోషించారు, ఆనందించారు. దేవుని సేవ చేసే భాగ్యం దక్కిందని చాలా సంబరపడిపోయారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, లేవీలు అనేవారు కేవలం దేవుని పని మాత్రమే చేయాలి. వారు మిగిలిన వారి గోత్రాల వాళ్ళగా ఏ పని చేయడానికి వీలేదు. అంటే పొలం పనికి వెళ్ళడానికి వీలేదు, వ్యాపారాలు చేసుకోవడానికి వీలేదు, మరి వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం ఆయా ఊర్లకు వెళ్ళడానికి వీలేదు, ఆయా ప్రదేశాలకు వెళ్ళడానికి వీలేదు. వాళ్ళు ఇశ్రాయేలు దేశం అంతటా విస్తరించి వాళ్ళకి ఇవ్వబడిన పనులు ఏవైతే ఉన్నాయో, అంటే దేవుని పనులు మాత్రమే చేయాలి. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి కండిషన్, ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి రూల్స్. ఖచ్చితంగా దాన్ని వారు పాటించారు. అయితే మరి దేవుని పని ఒక్కటే చేస్తే మరి పోషణ ఎట్లా? జీతం ఎవరు ఇస్తారు? అంతే కదండి. ఇప్పుడు బయట మనం కూలి పనికి వెళ్ళాం అనుకోండి, మనకి జీతం ఇస్తారు. 300, 400, 500, 1000 రూపాయలు ఇస్తారు. మన పనికి తగ్గ జీతం, మన ఉద్యోగానికి తగిన జీతం మనకి ఇస్తారు. మరి దేవుని పని చేస్తే జీతం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అందుకే దేవుడు వారి చేస్తున్న పనికి జీతం లాగా, దేవుడు తన పని చేస్తున్నారు కాబట్టి, అంటే లేవీలు తన పని చేస్తున్నారు కాబట్టి వారికి జీతం ఇవ్వాలన్న ఆలోచనతో ఇశ్రాయేలులందరికి ఆజ్ఞించాడు. అంటే ఇశ్రాయేలుల గోత్రాల వారందరికి పిలుపునిచ్చాడు. మీరందరూ ఏం చేయాలంటే, లేవీయులకి మీరు సంపాదించే సంపాదనలో నుంచి 10%, 10% దశమ భాగాన్ని మీరు ఇవ్వాలి. మీ సంపాదనలో నుంచి, మీ ఆదాయంలో నుంచి, మీ లాభంలో నుంచి మీరేం చేయాలంటే 10% లేవీయులకు ఇవ్వాలి. ఎందుకు లేవీయులకు ఇవ్వాలి? వారు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు లేవీయులకు ఇవ్వాలి? వారు మీ పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. వారు మీ పక్షాన దేవునికి బలులు అర్పిస్తున్నారు. వారు మీ పక్షాన మందిరంలో ధూపం వేస్తున్నారు. వారు ఇదిగో మందిరంలో చేయాల్సిన పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి, మరి వారి మీకోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, సో వారి పట్ల మీరు కనీసపు బాధ్యత కలిగి ఉండాలని దేవుడు ఇశ్రాయేలులందరికీ ఆజ్ఞించాడు. అందుకే మీరందరూ కూడా దశమ భాగాలన్నిటినీ లేవీలకు ఇవ్వండి అని చెప్పాడు. మీకు అర్థమైంది కదండి? లేవీలకి దశమ భాగాలు ఎందుకు ఇవ్వమన్నాడు అర్థమైంది కదా? లేవీలకంటూ భూభాగం లేదు. లేవీలు మిగిలిన వారిలాగా పనులు చేసుకునే అవకాశం లేదు. అందుకే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు ఖచ్చితంగా దశమ భాగం చెల్లించాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇంతవరకు బాగానే ఉంది. మరి దశమ భాగం గురించిన మరిన్ని విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలీలు లేవీలకి దశమ భాగం ఇచ్చిన తర్వాత లేవీలు ఏం చేయాలి? తీసుకొని జేబులు పెట్టుకోవడం కాదు. లేవీలు కూడా ఏం చేయాలి తెలుసా? చూడండి ఒకసారి. 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 25, 26 వచనాలు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులకు ఇట్లనము, నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. అదేంటంటే, ఇశ్రాయేలీలందరూ మరి తమ దశమ భాగములన్నిటిని లేవీలకు ఇస్తే, లేవీలు తాము పొందిన దశమ భాగముల్లో నుండి దశమ భాగాన్ని తీసి, అంటే వాళ్ళకు వచ్చిన 10%లో 10% తీసి అహరోను వంశానికి చెందినటువంటి యాజకులకు ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. యాజకులందరూ లేవీలు కారు, లేవీలందరూ యాజకులు కారు. లేవీ గోత్రంలో 3 వంశాలు ఉన్నాయి: కహాతు, మెరారి, గెర్షోను. ఈ 3 వంశాల్లో కహాతు అనే వంశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కహాతు వంశంలో మరి అమ్రాము కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. ఆ అమ్రాములో నుంచి మరి అహరోను, మోషే, మిరియాము అనేవారు వచ్చారు. అయితే ఆ అహరోను గారిని దేవుడు ప్రధాన యాజకుడుగా నియమించాడు.
అహరోను గారిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా యాజకులయ్యారు. సో యాజకులు అనే వాళ్ళందరూ లేవీలు కారు. యాజకులు కేవలం అహరోను కుటుంబంలో నుంచి వచ్చిన వారు మాత్రమే యాజకులు. లేవీలందరూ యాజకులు కారు. యాజకులందరూ లేవీలు కారు. లేవీలందరూ దేశమంతటా చెదిరిపోయి మరి ఇశ్రాయేలుకి బోధించడం, ఇశ్రాయేలుకి న్యాయమైన తీర్పులు తీర్చడం, ఇశ్రాయేల్ దగ్గర దశమ భాగాలు తీసుకోవడం, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయటం, కొన్ని టీచింగ్స్ అనేవి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే యాజకులు ఏం చేస్తారు? మందిరంలో ఉంటూ బరులు అర్పించడం, అర్పణలు తీసుకోవడం, లేకపోతే మందిరంలో సేవ చేయటం, మందిరంలో పరిచర్య చేయటం, ఇదంతా అహరోను గారి కుటుంబానికి చెందినటువంటి యాజకులు చేసే పనులు అనమాట. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇశ్రాయేలు తమ దశమ భాగాలు లేవీలకు ఇస్తే, ఆ లేవీలు వాళ్ళకు వచ్చిన దశమ భాగంలో ఒక 10%ని యాజకులకు ఇవ్వాలి. ఇది క్రమం. ఇది దేవుడు పెట్టినటువంటి క్రమం. ఎందుకు పెట్టాడు? మరి లేవీలు ఏం పని చేయట్లేదు కదా, యాజకులు ఏం పని చేయట్లేదు కదా, వాళ్ళు కేవలం దేవుని పనిలో ఉన్నారు కదా, మరి వారిని పోషించాల్సిన బాధ్యత సగటు మరి ఇశ్రాయేలుగా మీకుంది కాబట్టి మీరు వారికి పోషణ నిమిత్తమై దశమ భాగం ఇవ్వాలని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడు ఇవ్వచ్చు కదండి. దేవుడు ఇవ్వలేక కాదు, దేవుడు పెట్టలేక కాదు, దేవుడు పోషించలేక కాదు. ఇశ్రాయేలులకు నేర్పిస్తున్నాడు, మీరు సంపాదించిన దానిలో నుంచి నా సేవకులకి, నా పరిచారకులకి, నా బిడ్డలకు మీరు ఇవ్వాలి అనేది దేవుడు నేర్పిస్తున్నటువంటి సిస్టమ్, దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒక క్రమం. ఎంత చక్కగా ఉందో చూడండి. లోకంలో నుంచి ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకించుకుంటే, ఆ ప్రత్యేకించుకున్న ఇశ్రాయేలులో నుంచి లేవిని ప్రత్యేకించుకుంటే, ఆ ప్రత్యేకించుకున్న లేవీల్లో నుంచి యాజకుల్ని ప్రత్యేకించుకోవడం జరిగిందన్నమాట. కేవలం తన మందిరంలో పరిచయం చేయడానికి, తన మందిరంలో సేవ చేయడానికి. పోతే ఇశ్రాయేలీలు తమ దశమ భాగాలు ఏ రూపంలో ఇవ్వాలి అని అంటే, తాము పండించిన పొలంలో నుంచి, లేదంటే తమ యొక్క పశు సంపదలో నుంచి, లేదంటే ధన రూపంలో నుంచి అయినా సరే వారు తమ దశమ భాగాలు చెల్లించాలి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. లేవియాకాండం 27వ అధ్యాయం. లేవియాకాండము 27వ అధ్యాయము 30వ వచనం చూద్దాం ఒకసారి. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగుననే మాట కనిపిస్తుంది చూడండి. అంటే భూధాన్యం అన్నా, వృక్ష ఫలం అన్నా, భూఫలం అన్నా, మొత్తం మీద ఇది వ్యవసాయానికి సంబంధించింది. అంటే మీరు పండించిన పంటలో నుంచి దశమ భాగం ఇవ్వాలి. అది దేవునిది, అది దేవుని సొమ్ము. సో దేవుని సొమ్మును దేవునికి ఇవ్వాలి అనేది దేవుడు ఇశ్రాయేలుకి మోషే గారి ద్వారా తెలియజేసినటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పంట పండించాను, నేను ఒక ఇశ్రాయేల్ అనుకోండి, నేను వ్యవసాయం చేశాను, పంట పండించాను, నాకు 100 బస్తాలు వచ్చాయి. 100 బస్తాలు వచ్చిన తర్వాత ఆ 100 బస్తాల్లో నుంచి 10% దశమ భాగం, అనగా ఎంత అంటే ఎన్ని బస్తాలు? 10 బస్తాలు నేను ఇవ్వాలన్నమాట. ఎవరికి? లేవీలకు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్ని బస్తాలు మిగిలినాయి? 90 బస్తాలు. ఇప్పుడు ఆ 90 బస్తాలు నేను, నా కుటుంబం బతకాలన్నమాట అని మనం అనుకుంటాం. ఇంకా 90 బస్తాలతో నేను, నా కుటుంబం బతకాలని. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. దశమ భాగం అంటే కేవలం 10% లేవీలకు ఇవ్వాలి, ఇంకా అదే అనుకుంటాం. కానీ దశమ భాగం అంటే నాట్ ఓన్లీ 10%. దశమ భాగంలో 3 రకాలు ఉన్నాయి, అవి మనకు తెలియాలి. దశమ భాగంలో ఇశ్రాయేలుకి ఇవ్వబడిన దశమ భాగంలో మొత్తం 3 రకాల దశమ భాగాలు ఉన్నాయి. మొదటిది లేవీల కొరకైన దశమ భాగం అంటారు, లేదా యాజకుల కొరకైన దశమ భాగం. ఇది తప్పనిసరిగా తమ సంపాదనలో నుంచి, తమ ఆదాయంలో నుంచి 10% ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది రూల్, ఇది అందరూ పాటించాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవ దశమ భాగం ఏంటంటే పండుగల కొరకైన దశమ భాగము. పండుగల కొరకైన దశమ భాగము. పండుగల కొరకైన దశమ భాగం అంటే మొదటి దశమ భాగం మనం చూసాం కదండి. ఇప్పుడు రెండవ దశమ భాగం అంటే పండుగల కొరకైన దశమ భాగం ఏంటి? ఫస్ట్దేమో లెవిటికల్ టైత్ అంటారు, సెకండ్దేమో ఫెస్టివల్ టైత్ అంటారు అనమాట. పండుగల కొరకైన దశమ భాగం ఇది ఎంత అంటే, ఆ పండుగల కొరకైన దశమ భాగం అనే దానిలోనే కనిపిస్తుంది 10% అనేది. ఇందులో కూడా 10% చెల్లించాలి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, 100 బస్తాలు వచ్చాయి. 100 బస్తాల్లో నుంచి 10 బస్తాలు లేవీలకు ఇవ్వాలి. అప్పుడు ఎంత మిగిలినాయి? 90 బస్తాలు మిగిలినాయి.
ఈ 90 బస్తాలు 10% పండుగల కోసం దశమ భాగం తీయాలి. అంటే ఎంత? 9 బస్తాలు తీయాలన్నమాట. అప్పుడు ఎన్ని మిగులుతాయి? 81 బస్తాలు మిగులుతాయి. అది అలా పక్కన పెట్టండి. మరలా అందులో కూడా తీయాలి. అది 3 రకాల దశమ భాగం, ఆ తర్వాత చెప్తాను. ముందు 2వ దశమ భాగాన్ని కంప్లీట్ చేస్తాను. పండుగల కొరకైన దశమ భాగంలో ఈ 9 బస్తాలు తీసాం కదా, ఈ 9 బస్తాలు వాడకూడదు. వీటిని పండుగల కొరకు మాత్రం ఉపయోగించాలి. ఏంటి పండుగలు? యాక్చువల్గా ఇశ్రాయేలీయులకి మొత్తం 7 రకాల పండుగలు ఉన్నాయి. 7 రకాల పండుగలలో ప్రాముఖ్యమైన పండుగలు 3 ఉన్నాయి. ఒకటి సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి. సంవత్సరానికి 3 రకాల పండుగలు. ఇవి చాలా మెయిన్ పండుగలు అనమాట. ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ వెనువంట వచ్చేటటువంటి పండుగే పులియన రొట్టెల పండుగ. ఆ తర్వాత రెండవది వారముల పండుగ. ఆ తర్వాత మూడవది పులియని క్షమించండి మొదటిది పస్కా పండుగ. పస్కా పండుగ వెనువెంట వచ్చేదే పులియన రొట్టెల పండుగ. రెండవది వారముల పండుగ. మూడవది పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ అని కూడా అంటారు. సో ఈ 3 పండుగలకి ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా సరే, వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి కుటుంబాలుగా హాజరవ్వాలి. కుటుంబాలుగా యెరూషలేము దేవాలయం దగ్గరికి రావాలి. ఇది దేవుడు పెట్టినటువంటి కండిషన్, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎవరెవరు రావాలి? కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, ఇంట్లో పనివారు, దాసులు, దాసీలు, మరి పేదలు, మరి ముఖ్యంగా లేవీలు కూడా రావాలి. వారితో పాటు నివసిస్తున్నటువంటి లేవీలు కూడా రావాలి. వాళ్ళతో పాటు ఆ పండుగలకి హాజరు కావాలి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. ఒకసారి ఎక్కడ ఉందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి, మీ దేవుడని యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచున్నారు. అంటే దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి కుటుంబాలుగా రావాలి. ఎక్కడికి? తాను నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలానికి. ఏంటి ఆ స్థలం అంటే యెరూషలేము దేవాలయం. ఓకే, 6వ వచనం, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములనే మాట ఉంది చూడండి. మీ దశమ భాగములను. నెక్స్ట్ మాట, ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. 7వ వచనం, మీరును మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబాలను మీ దేవుడని యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించాలి. అంటే యెరూషలేము దేవాలయానికి కుటుంబాలుగా రావాలి. వచ్చి అక్కడ ఏం చేయాలి? దేవుని సన్నిధిని కనబడాలి, అక్కడ సంతోషించాలి, ఆనందించాలి. దేవుని సన్నిధిలో కుటుంబాలుగా మీరందరూ వచ్చి కలిసి కూర్చొని భోజనం చేయాలి. దేవుడు చెప్పిన రీతిలో ఆరాధన చేయాలి. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. తర్వాత ఒకసారి 11వ వచనం కూడా చూద్దాం. 11, 12 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను, మీ దేవుడిని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలి. నెక్స్ట్ మాట 12వ వచనం, మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైన స్వాస్థ్యమైన పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడని యెహోవా సన్నిధిని సంతోషించాలి అనే విషయాన్ని దేవుడు చెప్పినట్టుగా చూడగలం. అంటే ప్రతి సంవత్సరం జరిగే పండుగలు చెప్పాను కదా. పస్కా పండుగ, వెనువెంటనే వచ్చే పులియన రొట్టెల పండుగ, రెండవది వారముల పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి ఖచ్చితంగా కుటుంబాలుగా హాజరవ్వాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. కుటుంబంగా పండుగకు హాజరవ్వాలంటే నిజంగా ఎంత ఖర్చు అవుతుందండి? చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. మధ్యలో వాళ్ళకి ఆకలేస్తే మరి భోజన పదార్థాలకి ఖర్చు అయిపోతుంది. తర్వాత వాళ్ళ ప్రయాణ ఛార్జీలు, తర్వాత వాళ్ళకి మధ్యలో ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తే మరి హాస్పిటల్ ఖర్చులు అవుతాయి. ఊరు కాని ఊరు, మరి దేశం కాని ప్రదేశం, వేరే దేశం కాదు, దేశం కాని ప్రదేశం. సో ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళినప్పుడు మరి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఉన్న ఊరిని విడిచిపెట్టి వేరే ఊరికి వెళితేనే కొంచెం మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటర్ మారితేనే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి వాళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే ఈ పండుగలకి కుటుంబాలుగా హాజరవ్వాలి.
హాజరవ్వాలంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి. అప్పటికప్పుడు డబ్బులు చూసుకోవాలంటే కష్టం కదా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందుగానే చెప్పాడు, మీ ఆదాయములో నుంచి 10% తీసేయండి. మొదట 10% ఏం చేయాలి? లేవీల కోసం తీసి పక్కన పెట్టాలి, నా సేవల కోసం. సెకండ్, రెండవ 10% ఏం చేయాలి? రెండవ 10% ఏం చేయాలి? పండుగల కోసం కేటాయించాలి, పండుగల కోసం తీసి పక్కన పెట్టాలి. మీరు మీ కుటుంబాలుగా తరలి రావాలి, ఆ పండుగలకి హాజరు కావాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా? రైట్. మరొక మాట చూద్దాం ఒకసారి. ఇదే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మరలా నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22 నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచాలి. ప్రతి సంవత్సరం. ముందు చెప్పిన దశమ భాగం ఏదైతే ఉందో అది సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు చెబుతున్న రెండవ రకమైన దశమ భాగం అనేది ఏదైతే ఉందో ఇది కూడా సంవత్సరానికి ఒకసారి తీయాలి. వార్షిక ఆదాయం, నెలవారీ ఆదాయంలో నుంచి కాదు, వార్షిక ఆదాయంలో నుంచి 10% అటు దేవుని సేవకులైన లేవీలకి, ఇంకొక 10% ఏమో పండుగల కోసం. ఓకేనా? 23 వచనం. నీ దినములన్నిట్లో నీ దేవుని యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. అంటే ఇది చేయటానికి రీజన్ ఏంటంటే నువ్వు భయపడాలి, భయపడటం నేర్చుకోవాలి. దేవుడు అంటే ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. అది నువ్వు నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. మరలా 23 వచనం. నీ దినములన్నిట్లో నీ దేవుడిని యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడిని యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువుల్లో గాని, గొర్రె మేకల్లో గాని తొలుచులు వాటిని తినాలి. మార్గము దీర్ఘముగా ఉన్నందున, అంటే చాలా దూరం ఉంది, మరి పండించిన పంట తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది, పశువులు తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది, మా ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది అని ఒకవేళ అనుకుంటావేమో. ఇక్కడ ఒక చిన్న ఎగ్జంప్షన్, అంటే చిన్న వెసులుబాటు దేవుడు కల్పించాడు. ఏంటి ఆ వెసులుబాటు అంటే, మరి పంట అంతా తీసుకెళ్లే అవసరం లేదు, పశువులన్నిటిని తీసుకెళ్లే అవసరం లేదు. ఆ పంటని, పశువులను వెండికి మార్చమన్నాడు. అంటే ధన రూపంలో మార్చమన్నాడు. ధన రూపంలో మార్చేసి అప్పుడు నీ కుటుంబంతో కలిసి నువ్వు ఆ పండుగకు వెళ్ళు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏది కావాలో అది నీ ఇష్టం. గొర్రెల్లోనో, మేకల్లోనో, మరి ద్రాక్షారసం, నీకు ఏది కావాలంటే ఆహార పదార్థాన్ని చక్కగా కొనుక్కొని మరి దేవాలయం దగ్గర మరి కుటుంబంగా మీరందరూ కూడుకొని యాజకులు చెప్పి ఆ మాటలు వింటూ ఆ రోజులు మీరు గడపాలి. ఏ పనులు పెట్టుకోకూడదు, ఏ పనులు కేటాయించుకోకూడదు. ఆ పండుగలకి మీరు హాజరవ్వాలి, దేవాలయానికి రావాలి. పండుగ అంటే మీ ఇంట్లో చేసుకోవటం కాదు. పండుగ అంటే ఎక్కడ చేసుకోవాలి? దేవాలయం దగ్గరికి వచ్చి పండుగ చేసుకోవాలి. అంటే పండుగ అంటే అక్కడికి వచ్చేసే పండుగ ఏంటి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. దేవా, నాకెంత రాబడి ఇచ్చావు, నాకెంత ఆదాయం ఇచ్చావు, నాకెంత సంపద ఇచ్చావు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నా ప్రతి పనిలో తోడుగా ఉంటున్నావు, నాకెంతో సహాయం చేస్తున్నావు అని కృతజ్ఞతను ఆ పండుగలు వ్యక్తం చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి అర్పణలు అర్పిస్తూ ఆ పండుగలను ఆ విధంగా గడపాలని దేవుడిస్తున్నటువంటి విషయాలు, దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. తర్వాత 26వ వచనం చూద్దాం. 26. ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసముకేమి, మద్యములకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిలో భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలను సంతోషించాలి. 20వ వచనం. లేవీలను విడిచిపెట్టకూడదు. లేవీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వారికి ఆదాయం లేదు, డబ్బు లేదు, సంపాదన లేదు. సో నువ్వేం చేయాలి? లేవీని ఖచ్చితంగా నీతో పాటు తీసుకుని రావాలి పండుగలకి. లేవీని విడవకూడదు. నీ మధ్య వారికి పాలైన స్వాస్థ్యమైన లేదు అనే విషయం మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రభునందు ప్రియ శ్రోతలారా, వీక్షకులారా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలులకు ఇవ్వబడిన 3 రకాల దశమ భాగాల్లో 2వ రకం దశమ భాగం గురించిన విషయాలు మనం చూస్తున్నాం. పండుగల కొరకైన దశమ భాగం అంటే మొదటిగా మన సంపాదనలో నుంచి 10% లేవీలకి తీసేస్తే ఇంకొక 10% అనేది మరి పండుగల కోసం తీసి పక్కన పెట్టాలి. ఇంకా ఇవి వాడకూడదు. ఇది 2 రకాల దశమ భాగాల గురించినటువంటి వివరణ. ఇక 3వ రకపు దశమ భాగం గురించి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి 3వ రకపు దశమ భాగం? మొదటి దశమ భాగం ఏమో సంవత్సరానికి ఒకసారి తీసేది, 2వ దశమ భాగం కూడా సంవత్సరానికి ఒకసారి తీసేది. కానీ 3వ రకపు దశమ భాగం అనేది 3 సంవత్సరాలకు ఒకసారి తీసేది. 3rd ఇయర్ ఎండింగ్ లో, 3వ సంవత్సరపు ముగింపులో 10% తీయాలి. దేనికి 10% అంటే బీదల పోషణ కోసం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి.
నిజంగా దేవుడు ఎంత మంచివాడండి. నిజంగా ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు దేవుడు పేదల పట్ల తీసుకున్న శ్రద్ధ అంతా ఇంత కాదండి. విధవరాల పట్ల, అనాథల పట్ల, పేదల పట్ల, స్వాస్థ్యము, పాలు, భూభాగం లేనటువంటి లేవీల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడంటే, మీ సంపాదనలో నుంచి, మీ రాబడిలో నుంచి కేవలం మీరు నా సేవకులైన లేవీలకు ఇవ్వటమే కాదు, పండుగల కొరకు మీరు 10% కేటాయించడమే కాదు, ఇదిగో పేదలకు కూడా మీరు ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. పేదలకు కూడా ఇవ్వాలంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. పేదలకు ఇవ్వాలా? ఎస్. ఒకసారి చూద్దాం అన్నమాట. ఇదే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28, 29 వచ్చిన చూడండి. 14వ అధ్యాయము 28, 29 వచనాలు. నీ దేవుడని యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. అప్పుడు నీ మధ్య పాలైన స్వాస్థ్యమైన లేని లేవీలు, నీ ఇంట ఉన్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. అంటే ఇశ్రాయేలు ఏం చేయాలంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తమ పంటలో నుంచి దశం భాగం తీసి, మరి ఆ దశం భాగాన్ని యెరూషలేము తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, కానీ వారి ఊర్లోనే మరి ఉంచమని దేవుడు చెప్తున్నట్టుగా చూడగలం. వారి ఊర్లోనే ఉంచమని చెప్పాడు. ఎందుకంటే తమ ఊర్లోనే ఉన్నటువంటి పేదలు, మరి అనాథలు, విధవరాండ్రు, తర్వాత పరదేశులు, అలాగే లేవీలు, వీళ్ళందరూ వచ్చి ఇదిగో మరి సంవత్సరం అంటే 3 సంవత్సరాలకు ఒకసారి మీరిచ్చే ఆ దశం భాగాన్ని వారు తృప్తిగా అనుభవించినట్లుగా, వారు తమ హక్కును పొందుకున్నట్లుగా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నటువంటి ఆజ్ఞ. క్రీస్తునందు ప్రియులారా, ఇలా ఎందుకు ఇవ్వమంటాడు దేవుడు? ఇలా ఇచ్చుకుంటూ పోతే మరి ఏం మిగలదు కదా అని అనిపిస్తుంది మనకి కదండి. ఇప్పుడు ఓవరాల్గా ఈ 3 రకాల దశం భాగాలు చూస్తే మొత్తం ఎంత కనిపిస్తుంది? 23.3% అండి. 23.33% అనమాట. సగటు ఇశ్రాయేలీలు తనకొచ్చే ఆదాయంలో నుంచి, తనకొచ్చే లాభంలో నుంచి మరి 23.33% అనేది దేవునికి దశమ భాగం తీయాలి. అందులో 3 రకాలు ఉన్నాయి. మొదటిది లేవీలకి, రెండవది పండుగల కొరకు, మూడవది పేదల కొరకు. ఇవి ఖచ్చితంగా తీయాలి. ఇలా తీస్తే నాకేంటి అని అనుకుంటారు కదా. దేవుడే చెప్తున్నాడు స్వయంగా. 28వ వచనం చూడండి. 28వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు. అంటే నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుడు నువ్వేం చేయాలి? ఇదిగో పేదలకు కూడా నువ్వు దశం భాగం తీయాలి. వాళ్ళు తిని తృప్తి పొందితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. అసలు ఎంత గొప్ప వాగ్దానం అండి. ఇశ్రాయేలుకి దేవుడు చేస్తున్న వాగ్దానం. క్లియరా? మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇశ్రాయేలుకి 3 రకాల దశం భాగాలు ఉన్నాయి. చాలా మంది చేసేది ఏంటి? కేవలం మొదటి రకపు దశం భాగం మాత్రమే తీస్తారు. మరి మిగిలిన 2 రకాల దశం భాగాల సంగతి ఏంటి? ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటలన్నింటినీ ఆలోచించండి. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన దశం భాగాల చరిత్ర మనం ఆలోచిస్తున్నప్పుడు 3 రకాల దశం భాగాలు బయటపడ్డాయి. మొదటిది లేవీలకి, 2 పండుగలకి, 3 పేదలకి. ఖచ్చితంగా ఇవ్వాలా? ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి ఇశ్రాయేలీయుడు తన సంపాదనలో నుంచి, తన లాభంలో నుంచి ఇవ్వాల్సిందే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. అయితే క్రమక్రమంగా ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఞకు అవిధేయులుగా మారినట్టుగా మనం చూడగలం. వాళ్ళు ఏం చేశారంటే రోజులు గడిచే కొద్దీ మరి దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేశారు. కొద్ది రోజులు ఇచ్చారు, తర్వాత మళ్ళీ వదిలేశారు. అలా వాళ్ళు ఉన్నప్పుడు యూదారాజు హిజ్కియా గారు వచ్చి సంస్కరణ చేశారు. మీరు ఇలా ఉండకూడదు, తప్పు అని చెప్పినప్పుడు కుప్పలుగా హిజ్కియా గారి పిలుపు అందుకొని దశం భాగాలు తీసుకొచ్చినట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత నెహెమ్యా గారి కాలంలో కూడా నెహెమ్యా గారు సంస్కరణ చేశారు. మీరు ఇవ్వాలి, దశం భాగాలు ఇవ్వకపోతే ఎట్లా, లేవీలు బతకాలి కదా అని చెప్పినప్పుడు మరి నెహెమ్యా గారి కాలంలో ప్రజలు స్పందించి తీసుకొచ్చారు దశం భాగాలు. మరలా కొద్ది రోజులకి ఏమైందో తెలియదు, మరలా దశం భాగాలు తీసుకురావడం ఆపేశారు. లేవీల పరిస్థితి దారుణంగా మారిపోయింది. వాళ్ళంట పొలం పనులు చేసుకోవడానికి పారిపోయారంట. ఎంత దారుణం. దేవుని ప్రజలు, దేవుని సేవలో ఉండవలసిన దేవుని సేవకులు మరి
మిగిలిన వారిలాగా పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. కనీసం 10% కూడా ఇవ్వకపోతే ఎలాగండి? మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇవ్వాలి కదా. అందుకే దేవుడు చాలా బాధగా మాట్లాడుతూ నా సొమ్మును నాకు ఇవ్వకుండా మీరు దొంగిలిస్తున్నారని దేవుడు బాధతో చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మీ అందరికీ తెలిసి ఈ విషయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయాన్ని దయచేసి చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుదనని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మీ పితరుల నాటి నుంచి ఇప్పటివరకు మీరు ఎన్నోసార్లు నన్ను తోసేశారు, నా కట్టడలు వినకుండా, ఆజ్ఞలు గైకొనకుండా వాటిని తోసేశారు. సో ఇప్పుడు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అంటారు. 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన. అంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అంటే మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? ఇంపాసిబుల్ కదా. కానీ దొంగిలించారంట. ఎక్కడ దొంగిలించారు? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలించారు అని చెప్తున్నాడు. ఇవ్వకుండా ఏం చేశారు? దొంగిలించారు. తర్వాత 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ వచనం. అంటే దేవుని దశమ భాగాలను దేవునికి ఇవ్వకపోతే ఏమైపోతారు? శాపగ్రస్తులైపోతారు. దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా వాటిని కూడా ఉపయోగించుకోవాలనే ఒక దుర్బుద్ధి అనేది కలగటం, అది శాపానికి దారితీస్తుంది. వాళ్ళు శాపగ్రస్తులైపోతారు అనేది ఈ వాక్యం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఓకేనా. 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలో తీసుకోనండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే నేనేం చేస్తాను తెలుసా? ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట. దశంభాగం ఇస్తే మీకు దీవెనలు, దశంభాగం ఇవ్వకుండా మీరు దాచుకుంటే, దశంభాగాలు మీరు మీ స్వప్రయోజనం కొరకు మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే మీరు దీవెన రాకపోగా మీకేం వస్తుందంటే శాపం వస్తుంది, మీరు శాపగ్రస్తులైపోతారు అని ఒకనాటి ఇశ్రాయేలుకి దేవుడు చెబుతున్నటువంటి విషయాలు. క్లియరా? ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చాడు ఈ దశమ భాగాలు. అయితే ఇప్పుడు మనం ఇశ్రాయేలులమా క్రైస్తవులమా అంటే మనం క్రైస్తవులం, మనం ఇశ్రాయేలులం కాదు. ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని చాలా మంది క్రైస్తవ బోధకులు, క్రైస్తవ మరి సేవకులుగా కొనసాగుతున్నట్టు వాళ్ళు ఏం చేశారంటే దశం భాగాలు ఇవ్వండి, ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు, ఇవ్వకపోతే మీరు శాపగ్రస్తులు అయిపోతారు, మీరు నాశనం అయిపోతారు, మీరు ఇలా అయిపోతారు, మీరు అలా అయిపోతారు, మీరు దేవుని తీర్పుకు గురైపోతారు, మీరు దేవుని శిక్షకు పాత్రులు అయిపోతారు అని మరి దేవుడు చెప్పాడన్నట్టుగా వీళ్ళు బోధించడం, అంటే డబ్బు పట్ల తమకున్న ఆశ ఏదైతే ఉందో దాన్ని వాక్యంలో అలా తమకు అనుకూలంగా బోధించుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవంగా దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇదంతా ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఇశ్రాయేలీలు వీటన్నిటిని ఆచరించాలి, పాటించాలి. ఇవన్నీ ఇశ్రాయేలుకు సంబంధించిన విషయాలు. అయితే మనం ఇశ్రాయేలుని కాదు, మనం క్రైస్తవులు. దీని గురించి మరి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, అంటే వేటిలో 10వ వంతు చెల్లిస్తున్నారు? సోపులో, జీలకర్రలో, పుదీనాలో 10వ వంతు 10% చెల్లిస్తున్నారంట. వెరీ గుడ్, బాగానే ఉంది. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టేశారు అన్నాడు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ఇక్కడ చివరిలో మాట కనిపిస్తుంది, చాలా జాగ్రత్తగా చూడండి మాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాటిని మానక వీటిని చేయాలి. వాటిని అంటే ఏంటో తెలుసా అండి? వాటిని అంటే దశమ భాగమును. వాటిని మానొద్దు అన్నాడు, వీటిని చేయమన్నాడు. వీటిని అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు న్యాయము, కనికరము, విశ్వాసము
వీటన్నిటిని కలిగి ఉండి అప్పుడు మీరు దశమ భాగాలు చెల్లిస్తే మీరు చెల్లించే దశమ భాగాలకి ప్రతిఫలం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. చాలా మంది రోజులు ఏం చేస్తున్నారు, ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే అలా బ్రతికేసి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని చక్కగా దేవునికి ఇచ్చేస్తున్నారు, బానే ఉంది. కానీ దేవుడు చెప్పిన రీతిలో బ్రతకకుండా, దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించకుండా దశమ భాగాలు చెల్లిస్తున్నారు, కానుకలు చెల్లిస్తున్నారు, కానీ బ్రతుకులు ఏం బాగోలేదండి. బ్రతుకులు ఏమి బాగోకుండా, జీవితాలు ఏం బాగోకుండా మనం దశమ భాగాలు చెల్లిస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కానుకలు ఇస్తే ప్రయోజనం ఉంటుందా? మందిరానికి కావాల్సిన వస్తువులు ఇస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. సో ఇది చాలా తప్పు, దీన్ని సరి చేసుకోవాలి. యేసుప్రభు వారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, అంటే దశమ భాగాన్ని వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, దశమ భాగాన్ని కొట్టేస్తున్నట్టుగా మనకు కనబడట్లేదు, దశమ భాగాన్ని సమర్థిస్తూనే యేసుప్రభు వారు మాట్లాడుతున్నట్టుగా చూడగలం. అయితే ఇది కూడా ఆయన యూదులకే చెప్తున్నారు, ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే లూకాసు వార్త కూడా చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం కూడా చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక, వేటిని? 10వ వంతులను అంటే దశమ భాగాలను మానక వీటిని చేయవలసి ఉన్నది, అంటే వాటిని మానొద్దు, అండ్ అలాగే వీటిని చేయండి. వీటిని చేస్తూ వాటిని కూడా చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది. మీరు ఇలా బ్రతకకుండా, ఇలా జీవించకుండా దశమ భాగాలు చెల్లిస్తే ప్రయోజనం లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఈ మాటలు బట్టి మనకేమర్థం అవుతుంది? దశమ భాగం ఇవ్వండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టే మనకు కనబడుతుంది. అయితే ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలులకు చెప్తున్నటువంటి విషయాలు, యూదులకు చెప్తున్నటువంటి విషయాలు. మనం యూదులం కాదు, ఇశ్రాయేలులం కాదు, మనం క్రైస్తవులం మాత్రమే. చివరిలో మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా. ఇప్పుడు మనం క్రైస్తవులం కదా, ఇప్పుడు మనం దశమ భాగాలు ఇవ్వచ్చా? దశమ భాగాల గురించి మరి క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? దశమ భాగాల గురించి ప్రారంభ సంఘపు వాళ్ళు ఏం చేశారు అది కూడా మనం చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్త చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యాక ధారాళముగా ఇవ్వాలని చెప్పి, అంటే పిసినారితనంగా మీరు వ్యవహరించొద్దు, ధారాళంగా ఇవ్వండి అని చెప్తున్నారు. తర్వాత 6వ వచనం, కొంచెంగా విత్తేవాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంటకు వస్తాడు అని ఈ విషయం చెప్పొచ్చు అని 7వ వచనంలో, సణుక్కోక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యాలి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. దేవుడు ఉత్సాహంగా ఇస్తే ప్రేమిస్తాడు. దేవుడు ఎవరైతే ఉత్సాహంగా ఇవ్వటం ప్రారంభిస్తారో వారిని ప్రేమిస్తాను అని చెప్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తానంటే దేవుడు? ఎవరైతే ఉత్సాహంగా నా పనికని, నా సేవకులకి ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తారో, ఆ ఉత్సాహాన్ని కనపరుస్తారో వాళ్ళని నేను బహుగా ప్రేమిస్తానని దేవుడు చెప్తున్నటువంటి మాట. అంటే పౌలు గారు సంఘానికి తెలియజేసినటువంటి మాట. మనకి దశమ భాగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి, మనం దశమ భాగాలు చెల్లించాల్సిన అవసరం లేదండి. ఎందుకు? మనం క్రైస్తవులం కదా, మనం ఇశ్రాయేలులం కాదు కదా. మీకు చిన్న విషయం చెప్తాను, బాగా వినండి. మనం ఇశ్రాయేలులం కాదు, క్రైస్తవులు అన్నాం కదా, కానీ మనం ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం భౌతిక ఇశ్రాయేలులం కాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి, 15వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15, 16వ వచనం చూద్దాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవట ఎందు ఏమీ లేదు. 16వ వచనం, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికి అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. పౌలు గారు ముగింపులో, ఈ పత్రిక ముగింపులో చెప్పిన మాట ఏంటంటే దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలు అంటే ఏంటి? ఇక్కడ పాత నిబంధనలు కనిపిస్తున్నారు ఇశ్రాయేలు, వాళ్ళు కాదు. దేవుని ఇశ్రాయేలు అంటే ఇదిగో సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక ఇశ్రాయేలుల మనం. భౌతిక ఇశ్రాయేలీలే సగటు బాధ్యత కలిగి
లేవీలకు దశం భాగం ఇవ్వటం, పండుగలకు దశం భాగం ఇవ్వటం, పేదల కొరకు దశం భాగం ఇవ్వటం చేస్తున్నప్పుడు మరి మనం ఆధ్యాత్మిక ఇశ్రాయేలులం కదా, మరి మనం ఇంకెంత ఇవ్వాలి అనేది ఆలోచించండి. నిజమే, మనకు ఆజ్ఞ లేదు, మనకి దశం భాగాలు ఇవ్వాలన్న ఆజ్ఞ లేదు, ఒక రూల్ అనేది, ఒక చట్టం అనేది లేదు. కానీ భౌతికమైన ఇశ్రాయేలులే అంతిస్తే ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, కొత్త నిబంధనకి చెందిన మనం, ఇంతగా వాక్యాన్ని అర్థం చేసుకున్న మనం, మరి మన సంఘం పట్ల, మన సేవకుల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాం? ఒకవేళ నేను 10% ఇస్తానంటావా? ఇవ్వు, మంచిదే. 11% ఇస్తావా? ఇవ్వు. 15% ఇస్తావా? సంతోషం. లేదు 20% ఇస్తావా? ఇంకా సంతోషం. మన సేవకులని, మన సంఘాలను ఆదుకోవాల్సిన బాధ్యత సగటు క్రైస్తవునిగా మనకుంది. అలా చేయకపోవటం వలన ఒకనాటి ఇశ్రాయేలులు దేవుని మందిరం పట్ల మరి శ్రద్ధ చూపించకపోవటం వలన లేవీలు మందిరంలో నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రియులారా. కనుక మందిరం విషయంలో, దేవుని సంఘం విషయంలో, దేవునికి ఇచ్చే మరి కానుకల విషయంలో అశ్రద్ధగా ఉండకండి. దేవునికి ఇచ్చేది హృదయపూర్వకంగా చెల్లించండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. దీన్ని బట్టి దశం భాగం ఇవ్వాలా లేదన్నది మన ఇష్టంపై ఆధారపడింది, మన స్వేచ్ఛపై ఆధారపడింది. సో దశం భాగం ఇస్తావా? అది నీ ఇష్టం. దశం భాగానికి మించిన భాగాలు ఇస్తావా? శ్రేష్ఠ భాగం ఇస్తావా? అది నీ ఇష్టం. కానీ ఇవ్వటం మాత్రం జరగాలి. ఇస్తే మనం ఆశీర్వదించబడతాం, ఇస్తే మనం దీవించబడతాం. మనం సణుక్కుంటూ గొణుక్కుంటూ బలవంతంగా ఇస్తే మనం దీవించబడం, కానీ ఉత్సాహంగా ఇస్తే దేవుడు మనం ప్రేమిస్తాడు, తద్వారా దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సందేశం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకున్నాం. మహాగణుడమైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మీ ప్రియులైన మిత్రులతో కలిసి మీ మాటలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. అది ఎత్తబడిన వాక్యం అర్థం కాకుండా, ఎవరు అపార్థానికి గురి కాకుండా ప్రతి ఒక్కరునైనా సహృదయంతో ఈ మాటలు స్వీకరించినట్లుగా మంచి మనసు తెచ్చి వేడుకుంటూ ఈ వాక్యం మాకందరికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ కార్యపడుతూ ఇది మరలా మీ రీతిగా మరొకసారి కలుసుకొని మీ వాక్యం ఆనందించే భాగ్యాన్ని తెచ్చమని, ఈ వీడియోను వీక్షించిన ప్రతి ఒక్కరిని పేరు పేరిన ప్రతి ఒక్కరిని దీవించమని, వారి కుటుంబాలు చల్లగా కాపాడమని వేడుకుంటూ మేము మరింతగా వాక్యం అభివృద్ధిలో పెట్టుటకు సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఉంటే మరొకసారి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.